ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో నా వందనాలు. కొలస్సీ కొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు గారు చేత లిఖింపబడ్డ కొలస్సీయులు 1వ అధ్యాయము 16. కొలస్సీ 1:16. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. చాలండి, చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నాను ప్రభు, గాడిద కన్నా హీనముగా ఉన్నాను ప్రభు. నువ్వు గాడిద ముట్టి గాడిదకు వాక్శక్తినిచ్చి ఉన్నావు ప్రభు. అటువలే నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని గాడిద కన్నా హీనంగా ఉన్న నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ యొక్క వాక్యమును మా హృదయంలో ఉంచి మీరే మాట్లాడించండి ప్రభువా, మీరే మాట్లాడించండి ప్రభువా. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని నీ యొక్క వాక్యములోని నిగూఢమైన రహస్యములు వారందరూ తెలుసుకున్నట్లు వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమెన్. కొలస్సీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము. ఈ ఒక్క వచనంలోనే 2 సార్లు సృజించెను అని రాస్తుంది. చూసారా, చదివారా? ఉందా లేదా? 2 సార్లు చూసుకోండి, మీరే చూసుకొని పోనీ. ఏలయనగా ఆకాశమందున్నయు భూమి యందున్నయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజించబడెను. 2 సార్లు రాసింది. ఒకటే వచనం, ఒక్క వచనంలో ఒక్క పదము 2 సార్లు రాసింది. అసలు సృజించెను అంటే ఏంటి? సృజించబడెను అంటే ఏంటి? ఇంకా సృజించబడెను అంటే ఏంటి? ఈ మైక్ సృజించబడేనా? ఆ ఫోన్ సృజించబడెను? ఇంకా 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 వేరే వేరే పోనీ మీకు తెలిసిన వాటిలో ఇక్కడ పైన ఎలాంటి రిఫరెన్స్ ఇచ్చారో చూడండి. ఆకాశంలో ఏమి సృజించబడి ఉన్నాయో. నెక్స్ట్ భూమి యందు ఏమి సృజించబడి ఉన్నాయి. నెక్స్ట్ దృశ్యమైనవి కానీ, అంటే కంటికి కనిపించే ఏదైనా సరే ఎన్నో ఉన్నాయి సృజించబడినవి. అదృశ్యమైనవి, గాలి కంటికి కనిపిస్తుందా? కరెంట్ కంటికి కనిపిస్తుందా? నొప్పి కంటికి కనిపిస్తుందా? బాధ కంటికి కనిపిస్తుందా? దుఃఖం, కన్నీరు కంటికి కనిపిస్తుంది, దుఃఖం కంటికి కనిపిస్తుందా? సంతోషం కంటికి కనిపిస్తుందా? అంటే నీ శరీరము అవయవములు అన్నీ కనిపిస్తాయి, కానీ నీ హృదయంలో ఉన్న ఎమోషన్స్ తెలుగులో ఏమంటారు తెలీదు. నీ హృదయంలో ఉన్న ఎమోషన్స్ కంటికి కనిపిస్తాయా? అలాగే ఈ యొక్క లోకంలో అదృశ్యమైనవి ఎన్నున్నాయి? మీరు ఆలోచన చేసుకోండి, ఎన్నున్నాయో. సింహాసనములు ఎన్ని దేశాలు ఉన్నాయి? ఎన్ని దేశాలకి ఎంతమంది ప్రధానులు అవ్వచ్చు, గవర్నర్స్ అవ్వచ్చు, సింహాసనం మీద కూర్చున్న అధిపతులు అవ్వచ్చు, ఎంతమంది ఉన్నారు? ప్రభుత్వములు ఎంతమంది ఉన్నాయి? ఎన్ని ప్రభుత్వాలు ఉన్నాయి? వాటిలో ప్రధానులు ఎంతమంది ఉన్నారు? వాటిలో అధికారం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇలా చెప్పుకుంటూ పోతే సర్వము ఆయన యందు సృజించబడెను. సర్వమును చూడండి, సర్వము అని ఒక పదం రాసేయచ్చు. ఆ ఒక్క పదం మీద ఆధారం చేసుకొని భూమి లేకపోతే ఈ యొక్క సృష్టిలో ఉన్న సర్వము ఆయన యందు సృజించబడెను అని వాక్యం రాయొచ్చు. కానీ దానికన్నా ముందు సర్వము అన్న ఒక్క పదానికి అర్థం వచ్చేటట్టు
ఎక్కడి నుంచి రాస్తున్నాయి చూడండి. 16వ వచనం స్టార్టింగ్లో ఆకాశము భూమి దృశ్యమైనవి అదృశ్యమైనవి, సింహాసమును ప్రభుత్వము ప్రధానులు అధికారులు, ఇలా అన్ని సమస్తము సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. ఓకేనా? డీటెయిల్గా నేను చెప్పలేదు, క్లుప్తంగానే చెప్పా. దీంట్లో మీకు అంతా అర్థమైందా? ఈ యొక్క వచనం మొత్తం దీంట్లో ఈ యొక్క వచనంలో మీకు మెయిన్ థింగ్ ఏం అర్థమైంది? ఈ యొక్క వచనం లాస్ట్లో సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడెను. ఆల్రెడీ ఒకసారి రాసుంది కదా, సర్వము ఆయన యందు సృజించబడెను అని. అక్కడితో ఆ పదం ఆపేయచ్చుగా, అంటే అక్కడితో ఆ సెంటెన్స్ ముగించేయచ్చు కదా. సర్వమును ఆయన యందు సృజించబడెను అన్నా కూడా అర్థం ఉంటుంది. కానీ దాని కంటిన్యూషన్ ఎలా రాశారు? సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఫస్ట్ దాంట్లో ఏముంది? సర్వము ఆయన యందు సృజించబడెను. అలా రాసిన అర్థం ఒకటే కదా. మళ్ళీ దాన్ని కంటిన్యూషన్గా ఆయన ద్వారా ఆయనను బట్టి కూడా అలా 2 సార్లు వివరణ ఇస్తూ రాశారు. ఇది డిఫరెన్స్ గమనించారా మీరు? గమనించారా డిఫరెన్స్ ఏమన్నా? గమనించినట్టయితే మీకేం ఆలోచన తడుతుంది? ఆయన ద్వారా సృజించబడిను అంటే ఆయన ద్వారా ఆయన బట్టి అని ఆల్రెడీ అర్థం అదే వస్తుంది కదా. దాన్ని ఎలా ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది? ఎందుకు అట్లా? ఆయనను బట్టి, ఆయనలో ఏముంది? ఆయనను బట్టి, ఆయన ద్వారా. ఇప్పుడున్న ఈ యొక్క వచనం స్టార్టింగ్లో ఆకాశము భూమి, కంటికి కనిపించేవి కంటికి కనిపించినవి, రాజ్యములు ప్రభుత్వములు అధికారులు అధిపతులు ప్రధానులు, ఇవన్నీ ఉన్నారు కదా, ఇవన్నీ సృజించబడిను. వీటిలో మరి ముఖ్యంగా దేవుడు మనకేం చెప్పాలని ఉద్దేశించున్నారంటే, సృష్టి యావత్తులో ఏదన్నా మీరు తీసుకోండి, ఒక్క మనిషి తప్ప మిగతావన్నీ ఎలా సూచించబడి ఉన్నాయి? మనిషి మాత్రం ఎలా సూచించబడి ఉన్నాడు? ఎందుకు అంత తేడా మనిషికి సృష్టికి? ఆదికాండం 1వ అధ్యాయం. దేవుడు ఈ యొక్క లోకాన్ని సృష్టిస్తూ ఉన్నప్పుడు 1వ రోజు 2వ రోజు 3వ రోజు 4వ రోజు 5వ రోజు 6వ రోజు 6 రోజుల పాటు సృష్టి యావత్తు సృజించిన తర్వాత 7వ రోజు విశ్రాంతి తీసుకున్నారు. అదే విశ్రాంతి దినం. ఈ 6వ రోజు ఆయన ఏం సృష్టించారో చూడండి. 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. చాలండి. 26 వచనంలో ఇంకోసారి జాగ్రత్తగా పరిశీలనగా చదవండి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఇక్కడ 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 25 వచనాల్లో ఎక్కడన్నా సరే చేయుదుము అని ఉందా? 1 నుంచి 25 వచనాలు మీరు చూస్తున్నట్లయితే దేవుడు పలికెను. పలకటం గురించి మాత్రమే రాసింది 1 నుంచి 25 వరకు. 26 దగ్గర 27 దగ్గర ఏం రాసింది? చేయుదుము. పలకటం అంటే ఏంటి, చేయడం అంటే ఏంటి? అక్కడే దేవుడు ఎంత వ్యత్యాసం చూపించారు మనకి, సృష్టికి. మనిషి అనేవాడు ఆకాశంలో కూడా ఉండగలడు కదా, అంటే ఆకాశంలో ప్రయాణం చేస్తున్నారు కదా, భూమి మీద నివసిస్తున్నారు, ఆకాశంలో ప్రయాణం చేస్తున్నారు. కంటికి కనిపించినట్టు మనిషి ఉన్నాడు, కంటికి కనిపించలేని ఎమోషన్స్ మనిషి హృదయంలో ఉన్నాయి. ప్రభుత్వాలు చేసేది మనిషే, రాజ్యాలు ఏలేది మనిషే, ప్రధానుడు మనిషే, అధికారం చేసేది మనిషే. ప్లస్ ఇవన్నీ అక్కడే రాస్తుంది కదా, 26వ వచనంలో రాస్తుందిగా. సముద్రంలో ఉన్న చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురు అని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. కొలసీ రాసిన పత్రికలో ఏముంది? 1:16లో మీరు చూశారు కదా, ఏముంది?
కొలసీ రాసిన పత్రిక 1:16 ఉందా పదం? ఎందుకు అంత ఇంటర్లింక్ చేయాల్సి వచ్చింది? ఎందుకు ఇంటర్లింక్ చేయాల్సి వచ్చింది? దేవుడు తన స్వహస్తాలతో చేస్తాను అని నన్నైనా నిన్నైనా ఉద్దేశించి ఒక పక్క ప్రణాళిక ఏర్పరచుకున్నారు. ఓకే, ఏ జంతువైనా సరే మనిషిని పోలి ఉంటుందా? ఏ జీవైనా సరే మనిషిని పోలి ఉంటుందా? ఆకాశంలో ఏదైనా సరే, భూమి మీద ఏదైనా సరే, సముద్ర గర్భంలో ఏదైనా సరే మనిషిని పోలి ఉంటుందా? మరి దేవుడు తన స్వరూపం నందు మనిషిని ఇలా చెయ్యాలి అని ఒక పక్క స్కెచ్, అంటే నా ఉద్దేశం ఒక ప్రణాళిక ప్రకారము అనుకొని దాని ప్రకారమే చేసి మట్టిలో నుంచి తీసుకొచ్చి ఒక రూపాన్ని, దేవుడు తన స్వరూపాన్ని తన రూపాన్ని మట్టి ద్వారా ఇలా చేసి తను పీల్చే గాలిని నరుడు యొక్క నాసికారంధ్రంలో ఊయగా నరుడు జీవాత్మ అయ్యను. ఇవన్నీ మీకు తెలిసిందే కదా. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే సృజించను. సృష్టి యావత్తు నీ కోసం సృజించబడెను, నా కోసం సృజించబడెను. ఎంత చక్కగా సృజించబడెను. ఇలా సృజించబడిన నువ్వు నీకంటూ ఒక ప్రణాళిక ఉన్నగా. నాకుంది నీకుంది ఒకటేనా? పోనీ నీకుంది నాకుంది ఒకటేనా? మరి ఇద్దరి దగ్గరే తేడా వస్తుంది. అంటే ఒక ప్రణాళిక ఇద్దరు వ్యక్తుల పట్ల ఒకటే ప్రణాళిక ఉండదు. దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా సృష్టి యావత్తులో ఉన్న ఈ యొక్క కోటాను కోట్ల మనుషుల యొక్క ప్రణాళికను ఎలా ఆయన ప్రీప్లాన్గా రాసి ఉన్నారు. ఎప్పుడు ఆలోచన చేశారా? ఎంతమంది కోటాను కోట్ల ప్రజలు ఉన్నారో వాళ్ళందరిలో ఈ చేయి తీసుకుంటే ఫింగర్ ప్రింట్స్ ఎవరికి ఒకే రకంగా ఉండదు, ఐ రెటీనా ఎవరికి ఒకే రకంగా ఉండదు, కాళ్ళకున్న ముద్రలో ఎవరికి ఒకే రకంగా ఉండదు. అవునా కదా? ఆ దేవుడు ఇచ్చిన ఆ యొక్క జ్ఞానం ఆ యొక్క సృష్టిలో నుంచే ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకున్నా సరే అందరి యొక్క రెటీనా బయోమెట్రిక్ తీస్తున్నారు. ఏదైనా దేశంలో పాస్పోర్ట్ ప్రకారం చూసుకోవాలన్నా సరే అవే వాడతారు. దేవుడు ఇవన్నీ ఎంత ముందుగా ప్లాన్ చేసి ఇచ్చారు. దేవుడి యొక్క జ్ఞానం ఎంత గొప్పది. మనిషి ఇప్పుడు పెడుతున్నారు ఎంతది. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఇర్మియా దేవుడు ఒక వ్యక్తిని సృజించినప్పుడు దేవుడు ఆ యొక్క వ్యక్తిని ఎలా అనుకొని సృజిస్తారనేదే ఈరోజు వాక్యం. ఇంగ్లీష్లో చెప్పాలంటే గాడ్ నోస్ యూ. నేను వాక్యంలోదే చెప్తున్నా. ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనం 4 నుంచి చదవండి. యెహోవా ఇర్మియా 1వ అధ్యాయము 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చాలండి, చాలు. ఇది ఒక మనిషి గురించి, లేకపోతే దేవుడు యొక్క సేవకుడుగా ఉన్న ఒక ప్రవక్త గురించి ఆయన ఇచ్చిన వాక్యం, లేకపోతే ఆయన ఇచ్చిన ఒక వాగ్దానం. ఓకే, ద సేమ్ థింగ్ నీకు వర్తిస్తుందా? ఈ యొక్క వాక్యం నీకు వర్తించదా? ఆయన ప్రవక్త కాబట్టి ఆయనకు వర్తించిద్దండి. నేను ఒక మనిషిని లేకపోతే విశ్వాసిని కాబట్టి నాకు వర్తించదు అన్న డౌట్ నీకేమైనా ఉందా? సో నీకు వర్తించిద్దా? సిద్ధు, ఈ వాక్యం నీకు వర్తించిద్దా? అక్క, ఈ వాక్యం నీకు వర్తిస్తుందా? అయితే నీ పేరు పెట్టుకొని చదువుకో. సరే, నేను చదువుతా చూడండి. గర్భములో శాంతి రూపింపక మునుపే శాంతిని నేను ఎరిగి తిని, గర్భము నుండి శాంతి బయలుపడక మునుపే శాంతిని నేను ప్రతిష్ఠించి తిని. నీ పేరు ఎవరన్నా పేరు పెట్టుకుని చదువుకోండి. సిద్ధు, నువ్వు చదువు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. చాలండి. సో మీకు ఎనీ డౌట్స్? అంటే ఈ వాక్యం ఓన్లీ ప్రవక్త అయిన ఇర్మియా గారికే, నాకు కాదు అన్న ఏమన్నా అనుమానం ఏమైనా ఉందా? సో లేదుగా. సో అంతా ఈ యొక్క వాక్యం నీ గురించేగా. మరి నీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు.
ఈ వాక్యం మాట్లాడినప్పుడు ఈ యొక్క వాగ్దానం దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా గారికి చెప్పినప్పుడు ఆయన ఉన్న చిన్నపిల్లోడా, అంటే అప్పుడే పుట్టినా లేకపోతే పాలు తాగే పశువుడా కాదు, టీనేజ్లో ఉంటాడు. స్పెసిఫిక్ వయసు అక్కడ ఆ అధ్యాయంలో రాసలేదులే, కానీ బాలుడు అంటే యవనస్తుడుగా ఉన్నప్పుడు దేవుడి యొక్క వాక్యం ప్రత్యక్షమే చెప్తుంది. ఆయన చెప్పినప్పుడు ఆయన వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుందంటే, నేను బాలుడన్నే, మాట్లాడటకు నాకు శక్తి చాలదు, 6వ వచనం లాస్ట్లో ఉంటుంది. ఇర్మియాతో మాట్లాడినప్పుడు ఇర్మియా ఇచ్చే రిప్లై ఏమో ఇలా ఉంటుంది, నేను బాలుడను, నాకు మాట్లాడటానికి కూడా శక్తి లేదు కదా అని ఇర్మియా దేవుడికి బదులిస్తున్నాడు. అలాంటి బదులు వస్తుందని దేవుడికి ముందే తెలుసు. కాబట్టి దేవుడు ముందే ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు బాలుడుగా ఉన్నావు, నీకున్న బాల్యం ప్రకారం లేకపోతే యవ్వన వయసు ప్రకారము నాకు మాట్లాడటానికి శక్తి లేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను ఇప్పుడు చూడాల, నీకు 20 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు నేను చూడాల. ఒక భార్య భర్తను ఎప్పుడు చూస్తుంది, పెళ్ళి ఎప్పుడు చూడొచ్చు. లవ్ మ్యారేజ్ అయితే ఇంకా ముందు చూడొచ్చేమో, అంటే 20 ఏళ్ళ వయసు పెళ్ళి చేస్తున్నారనుకోండి, అప్పుడే భర్తను చూసేది. బిడ్డను కన్నారనుకోండి, ఆ బిడ్డ తల్లిని ఎప్పుడు చూస్తుంది, తల్లికి ఏ వయసు ఉన్నప్పుడు బిడ్డను చూస్తుంది, 25 వయసు అప్పుడు జననం అయితే కనుక, అంతే కదా, అర్థమవుతుందా? కానీ దేవుడు నిన్ను ఎప్పుడు చూశాడు, దేవుడు నిన్ను ఎప్పుడు చూశాడు? భూమి మీద నువ్వు గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, అంటే నీ తల్లి నీకు డెలివరీ అయిన తర్వాత అప్పుడు చూశాడు దేవుడు నిన్ను. అప్పుడు చూశాడా? మరి ఎప్పుడు చూశాడు దేవుడు నిన్ను? తల్లి గర్భంలో నువ్వు పడక మునిపే దేవుడు నిన్ను చూశాడు. మరి అంత చూసిన దేవుడు నీ జీవితంలో నువ్వు అనుభవించే ఏ ఒక్క స్థితి లేకపోతే పరిస్థితి లేకపోతే ఏదైనా సరే దేవుడు చూడ్డా బాగా బాధగా ఉంది. ఫర్ సపోజ్ నాకు యాక్సిడెంట్ అయింది, కాళ్ళు చేయి ఇరిగిపోయినాయి, నువ్వు చూస్తున్నావు కదా, ఇరిగినప్పుడు నువ్వేం చేస్తున్నావు అని నేను అన్నాను అనుకో, అప్పుడు దేవుడు వాక్యం నాకు ఇలా జ్ఞాపకం రావాలి, నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు కదా, నువ్వు చూస్తూ ఉన్నప్పుడు నా కాలు ఎందుకు విరగొట్టావు, నువ్వు చూస్తూ ఉండగా నా చెయ్యి ఇలా ఎందుకు విరగొట్టావు అని చెప్పి నేను అడిగాను అనుకో, అప్పుడు దేవుడు నాకు ఇచ్చే బదులు ఏంటి, ఇలాంటి వాక్యమే ఇస్తాడు. ఫలానా వయసు అప్పుడు నీకు యాక్సిడెంట్ అయితే కాలు చేయి ఇరిగినప్పుడు దేవుడు చూస్తూ ఉన్నప్పుడు నాకెందుకు ఇంత శ్రమ రావాలి అని నేనైతే ఒక మనిషి రీత్యా అంటానేమో, కానీ దేవుడు యొక్క వాక్యం ఎలా అంటది, తల్లి గర్భంలో నువ్వు చిన్న మైన్యూర్లో ఆ యొక్క నా ఉద్దేశం సైజు ఉన్నప్పుడు పడక మునిపే నేను నిన్ను చూసా, నేను నిన్ను ఎరిగి ఉన్నా. నీ గురించి నీ భర్తకు తెలియదు పూర్తిగా, నీ గురించి నీ పిల్లలకు తెలియదు, పోనీ నిన్ను కన్న నీ తల్లికి తండ్రికి కూడా నీ గురించి తెలియదు, కానీ దేవుడికి తెలుసుగా. దేవుడు ఏమంటున్నాడు, నేను నిన్ను ఎరిగి ఉన్నా. మరి దేవుడు నిన్ను మర్చిపోయాడా? దేవుడు నిన్ను చూడలేదా? మరి మన ప్రార్థన ఎలా ఉంటుంది, ఇంత బాధపడుతున్నా దేవుడు నన్ను చూడలేదు, ఇంత కన్నీరు కారుస్తున్నా దేవుడు నన్ను చూడట్లా, ఇంత బాధ, ఆ బాధలో ఇంత భారము మోయలేని, భరించలేని, ఓర్చుకోలేని బాధ, కన్నీరు, ఇంత దుఃఖంలో నేను ఉన్నా, దేవుడు నన్ను చూడలేదే, చూస్తూ ఉంటే ఎందుకు నాకు ఇలా అలాట్ చేస్తున్నాడు అని ఎప్పుడైనా సరే నీ ప్రార్థన అలా ఉందేమో జాగ్రత్త. దేవుడు ఎంత చక్కగా నీతో స్వయముగా సూటిగా మాట్లాడుతున్నాడంటే, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీ భర్త నేను ఎరిగి ఉండాల. నువ్వు నాకు పుడతావు అన్నట్టు నీ తల్లి నీకు ముందే ప్రీప్లాన్ చేసుకొని చెప్పిద్దా? మరి దేవుడికి తెలుసు కదా. నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, ఎలా ప్రతిష్ఠించాడు? ఒక ప్రవక్తను మాత్రమే దేవుడు ప్రతిష్ఠించాల, బాప్తిజం తీసుకున్న వాళ్ళని మాత్రమే దేవుడు ప్రతిష్ఠించాల. భూమి మీద ఎంతమంది కోటాను కోట్ల ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుడు స్వరూపమునందు నిర్మించబడి ఉన్నారు, ఆయన యొక్క స్వహస్తాలతో రూపింపబడి ఉన్నారు. సో వాళ్ళందరి మీద దేవుడి యొక్క ప్రేమ అలాగే ఉంది, ఎవర్ లాస్టింగ్ లవ్ ఒక్కటే రీతిగా ఉంది. ఆయన ఒకే రీతిగా ఉన్నాడు, అందరి పట్ల ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు, ఒక్కరు కూడా నశించడం దేవుడికి ఇష్టం లేదు. అందుకోసమే నీ కోసం నా కోసం ఆయన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. సో దేవుడు నన్ను చూడలేదు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నా పట్ల ఇలా అలా ఉన్నాడని చెప్పి ఏనాడు కూడా మనం అనుకోకూడదు. అలా అనుకుంటున్నప్పుడు దేవుడు ఆ టైంలో ఒకవేళ ఏమన్నా అనుకున్నా, కానీ ప్రేమ కదా ఎమ్మతే ఆయన మనం క్షమించేస్తారు. కానీ ఒక ఓదార్పుగా, ఒక అర్థం వచ్చేటట్టు నీతో స్పష్టంగా చెప్తున్నాడు,
నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపక మునిపే దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. నువ్వు గర్భం నుండి బయలుపడక మునిపే దేవుడు నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాడు. ప్రతిష్ఠించి ఉన్నాడు. దేవుడు చేత ప్రతిష్ఠింపబడిన నీకు ఏం కొదువా? సో యాక్చువల్గా ఈ ఒక వాక్యం మనం ఇర్మియా గారి గురించి మాట్లాడుకుంటున్నాం, రైట్? ఈ యొక్క వాక్యం ఇంతవరకు అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా? సరే, మీకు ఇర్మియా గురించి ఏం తెలుసు? ఇర్మియా గురించి ఏమన్నా తెలుసా మీకు? ఈ ఒక వాక్యం ప్రకారం ఆయన ఒక ప్రవక్త, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేసే ప్రవక్త. ఇంకా బైబిల్ మొత్తంలో ఈ యొక్క ప్రవక్త పొందిన బాధలు మరి ఏ ఒక్క ప్రవక్త కూడా పొందుంటలా. ఆయనకి బైబిల్ జ్ఞానులు ఇచ్చే బిరుదు ఏంటో తెలుసా? కన్నీటి ప్రవక్త అని పేరు ఆయనకి. ఫిజికల్గా కూడా ఆయన దుఃఖంగానే ఉంటాడు. ఎప్పుడు ఆత్మీయానుసారంగా కూడా దుఃఖంగానే ఉంటాడు. ఆయన పడ్డ కష్టాలు చెప్తా, మీ దాంట్లో ఊహించుకుంటానికి కూడా మనం ఆయన 100% కష్టాలు అనిపించారనుకో, దాంట్లో 1% కూడా మనం అనిపించుండం. చూడండి, మీకే తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. చూడండి 11వ అధ్యాయము, ఇర్మియా 11వ అధ్యాయము 21. కావున నీవు మా చేతి చారుకున్నట్లు యెహోవా నామమున ప్రవచించకూడదని చెప్పు. ఆనాతో వారిని గూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతికి యెహోవా వారిని గూర్చి సెలవిచ్చినదేమనగా, నేను వారిని శిక్షింపవచ్చున్నాను. వారి యవనులు ఖడ్గము చేత చంపబడెదరు. వారి కుమారులను కుమార్తెలను క్షామము వల్ల చచ్చెదరు. వారికి శేషమేమీ లేకపోవచ్చు. చాలండి. నెక్స్ట్ ఇంకోటి 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. నీ సహోదరులు సహితము నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి గెలిచేయుందురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను, నీవు వారిని నమ్మకూడదు. ఇది ఒకసారి అండర్లైన్ చేసుకోండి. నేను మాట్లాడిన మూలవాక్యం 1వ అధ్యాయము 5వ వచనంలో, నీ తల్లి గర్భంలో నువ్వు రూపింపక మునిపి నేను ఎరిగి ఉన్నా. నువ్వు దేవుడు చేత ప్రతిష్ఠింపబడిన వాడవి, లేకపోతే ప్రతిష్ఠింపబడిన దానివి. ఓకే, ఇంతవరకు క్లియర్ కదా? దేవుడు యొక్క కనుదృష్టి నీ మీద ఉంది. దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాడు. సో ప్రతిష్ఠించబడ్డ నీకు ఈ పరిస్థితి ఎలా ఉంది? నీ సహోదరులు సైతము, నీ తండ్రి ఇంటి వారు సైతము నీకు ఏం చేస్తున్నారు? అయ్యే ప్రవక్తకి ఎలా చేస్తారు ద్రోహం? ప్రవక్త ప్రార్థనాపరుడుగా. ప్రవక్త అంటే ఎంత ఆత్మీయ స్థితి ఉంటుంది? విశ్వాస కన్నా గొప్పగా. ప్రవక్త భవిష్యత్తు గురించి చెప్పగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన వాడు. అంటే దేవుడితో ఎంత అటాచ్మెంట్, ఎంత దగ్గర రిలేషన్ ఉంటే ఆయన ప్రవక్త అయి ఉంటాడు. అలాంటి ఆయనకి ఎలాంటి స్థితి ఉంది? ఎలాంటి స్థితి అనిపిస్తున్నాడు ఆయన? ద్రోహం. మరి ద్రోహం ఆయన మీదకి వస్తూ ఉంది. మరి అనుకోవచ్చుగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంత గొప్ప ప్రార్థనాపరుడుగా వాళ్ళ తోడపుట్టిన వాళ్ళే ఇలా అనుకుంటున్నారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇలా అనుకుంటున్నారు. మరి ఇతను ఏంటి, ఇతని యొక్క భక్తి ఏంటి, ఇతని యొక్క ప్రార్థన ఏంటి, ఇతని యొక్క కన్నీటి ఏంటి అని అనేవాడు ఉండడా? ఉంటారా? మరి స్టిల్ ఆయన మీద ద్రోహం ఉందా లేదా? స్టిల్ ఆయన మీద ద్రోహం ఉంది. ఎవరు ఆ ద్రోహం చేసేవాళ్ళు? పరాయి వాళ్ళ కాదండి, తనతో పాటు జన్మించిన తోడబుట్టినోళ్ళు, తనని కన్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ద్రోహం చేస్తూనే ఉన్నారు. ఇంకేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? గేల్ అంటే ఏంటి? ఎగతాళి, హేళనం. మరి నేను ఎప్పుడన్నా ఎగతాళి అనిపించానా లేదా? పోనీ నువ్వు ఎప్పుడన్నా ఎగతాళి అనిపించావు లేదా? మరి నువ్వు ఎగతాళి అనిపించినప్పుడు నువ్వు ఎంతగా ఏడుస్తున్నావు? నీ ఫిజికల్ స్ట్రక్చర్ పెట్టి నేను ఎగతాళి చేసినప్పుడు నువ్వు ఎంతగా దుఃఖపడుతున్నావు?
పోనీ నీ ఆత్మీయ స్థితిని బట్టి నిన్ను ఎగతాళి చేసినప్పుడు ఇంకా ఎంత బాగా దుఃఖపడుతున్నావు, నువ్వేంటి, నీ ప్రార్థన ఏంటి అన్న ఒక చిన్న మాట అంటే చాలు గదిలో కూర్చొని గంటల తరబడి ఏడుస్తాం. నేను ఇంత చక్కగా దైవచిత్తానుసారంగా దుఃఖం కలిగి ప్రార్థన చేసుకుంటే పలానా వాడు వచ్చి నన్ను ఎగతాళి చేశాడు, నువ్వేం చేస్తున్నావు యేసయ్యా అని అడిగావా, అడగలేదా? మరి అలాంటి ఎన్నిసార్లు ఇరిమియా అడిగి ఉండాలి? కానీ ఆయన అలా ఏం అడగల. దేవుడికి ఏ హృదయం కలిగి ఉందో ఆయన కూడా అదే హృదయం కలిగి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టే ఆయన ప్రవక్త. సో నీ మీద ఎంతమంది ద్రోహం చేసినా సరే ఆయన ఎలా అయితే మౌనంగా ఉన్నాడో నువ్వు అలాగే మౌనంగా ఉండు. ఆయన ఏమీ విడవలేదు. ద్రోహం ఆయన మీద వస్తూనే ఉంది, తోడబుట్టిన వాళ్ళ ద్వారా, కన్న తల్లిదండ్రుల ద్వారా. కానీ స్టిల్ ప్రార్థన వదిలేశాడా? స్టిల్ దేవుడితో మాట్లాడడం వదిలేశాడా? పోనీ ఎగతాళి చేస్తూనే ఉన్నారు, అయినా సరే దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటాం తగ్గించుకున్నాడా? దేవుడికి ఏమైనా దూరంగా వెళ్ళాడా? నీ యొక్క ఆత్మ అభిషేకం నా మీద ఉంది, అయినా సరే పలానా వాడు వచ్చి నన్ను ఎగతాళి చేయటం ఏంటి, నన్ను ఎగతాళి చేస్తే నువ్వెందుకు చూస్తూ సైలెంట్గా ఉంటావు అని చెప్పి దేవుడితో ఏమన్నా వ్యాజ్యం ఆడా? అలా హృదయం కలిగి ఉన్నట్లయితే ఆయన ప్రవక్త ఎలా అవుతాడు? దేవుడి యొక్క ప్రేమ ఆయన హృదయంలో ఎలా ఉంటుంది? సో ఒక సాధారణ మనిషి ప్రవర్తించినట్టు ఆయన ప్రవర్తించాల. అంటే కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకి దెబ్బ, మాటకి మాట, దండనకి ప్రతిదండన, ఇలాంటి సాధారణ ప్రవర్తన కలిగి ఉండేవాడు కాదు ఒక ప్రవక్త. దేవుడికి ఏ హృదయం కలిగి ఉన్నాడో అటువంటి హృదయము ఏ ఒక్క మనిషి, ఏ ఒక్క విశ్వాసి, ఏ ఒక్క క్రైస్తవుడు కలిగి ఉంటాడో వాడే దేవుడికి ప్రతిబింబం. అదేందా? సో నువ్వు దేవుడి యొక్క ప్రతిబింబం అంటే అది ఎలా వస్తుంది, ఎలా కనిపిస్తుంది? నిన్ను ఎవరన్నా ద్రోహం చేశారనుకో, ఆ ద్రోహం బట్టి నువ్వు తిరిగి ద్రోహం చేయాలనే ఆలోచన కూడా కాదు, కనీసం అలాంటి ఏది మనసులో పెట్టుకోకుండా దేవుడితో నీకున్న రిలేషన్ ఏది కూడా సప్రెస్ అవ్వకూడదు. ఎలా దేవుడితో చక్కగా మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నావో అలాగే ఉండాలి. అంటే నీ ఆత్మీయ స్థితి చెదరకూడదు, పడిపోకూడదు. గొడవైంది, అప్పటి వరకు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం, గొడవైన వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ రోజైనా సరే నెక్స్ట్ రోజైనా సరే ప్రార్థన అనుభవం తగ్గిపోద్దా లేదా? నాకే తగ్గిపోయింది. మీకు అది సర్వసాధారణమైన మనిషి తత్వం. కానీ మనం అలా ఉండకూడదు. మనిషిగా ఉన్న మన యొక్క ఎమోషన్స్ని బేర్ చేస్తూ అది అధిగమించి దేవుడికి ఎటువంటి హృదయం మనకి ఇవ్వాలని కోరి ఉన్నాడో అది మనం ధరించుకోవాలి. ఈ ప్రవక్త ధరించుకున్నాడు. ద్రోహం ఎంతమంది చేస్తున్నా సరే తన ఇంటి వాళ్ళే. ఎవడో ద్రోహం చేస్తే అంతగా ఫీల్ అవ్వం, తోడబుట్టిన చేస్తే ఫీల్ అవుతారుగా. మనల్ని కన్ని పెంచిన తల్లిదండ్రులు చేస్తే ఫీల్ అవుతాంగా. అయినా సరే ఆయన ఫీల్ అవుతూనే ఉన్నాడు, కానీ తిరిగి వాళ్ళ మీద ఎటువంటి దండాన్ని తీసుకురాల. దేవుడి దగ్గర మాత్రం ప్రార్థన చేస్తున్నారు. మరి మనం ఎలా ఉన్నాం? మరి ఆయన్ని కూడా దేవుడు చూశాడుగా, తల్లి గర్భంలో రూపింపకపోయి నిన్ను కూడా దేవుడు చూశాడుగా. మరి ఆయనలాగా మనం లేం కాబట్టి ఆయన ప్రవక్త, మనం ఇంకా ఈ స్థితిలో ఉన్నాం. నీ వెంబడి గేలి చేయుదురు, వారు నీతో దయగా మాట్లాడుచునను. నీతో మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? నీ వింటున్నప్పుడు ఆ మాటలన్నీ దయ 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 అంటే మంచిగా ఉంది, కానీ వారి హృదయంలో నుంచి కూడా అదే దయతో మాట్లాడుతున్నారా? మాట్లాడతల్లా. అది మనం గ్రహించుకోవాలి. దేవుడు ఇటువంటి హృదయం కలిగి మనల్ని బ్రతకమన్నాడు, అలాగే మనం బ్రతకాలి. 20వ అధ్యాయం 1-3 20 ఇర్మియా ప్రవచనములను పలుకగా యెహోవా మందిరములో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడగు హషోరును యాజకుడు విని ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మమునొద్ద నుండి బొండలో అతన్ని వేయించునేను. దీంట్లో మెయిన్ థింగ్ ఏంటి? ఒకటేంటి, కొట్టడం. ఎవరిని కొట్టారండి? అన్యుడు వచ్చి ప్రవక్తను కొట్టాడా?
యాజకుడు అనగా దేవుని పని చేసే అంటే మన భాషలో చెప్పాలంటే ఒక పాస్టర్ గారు వచ్చి ఒక ప్రొఫెట్ని కొట్టడం, ఓకే, లేకపోతే ఒక దైవజనుడు వచ్చి ఒక ప్రవక్తను కొట్టడం. అర్థమైందా? అక్కడ జరిగిందా జరగలేదా? పోనీ అలా కొట్టించుకుంటాం వల్ల ఇర్మియా గారు ప్రవచనాలు చెప్పడం మానేశారా? మానేయలే. ఆయన ఆయుష్ సుమారు 75 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు బతికారు. ఆయన ఆయుష్కాలం మొత్తంలో కూడా ఇలా ప్రవచనం చెప్పటం, ఆయన మీద ఇలా వ్యతిరేకత రావటం, అన్నీ బేర్ చేయటం, తిరిగి దేవుడికి పని చేయటం మాత్రమే ఆయన చేశాడు. ఆయన పెళ్లి చేసుకోవాలా, ఆ పెళ్లి కూడా దేవుడు వద్దంటేనే చేసుకోకుండా ఉంటాడు. కానీ ఇక్కడ ఈ ఒక్క వచనంలో మాత్రం చూడండి, 20వ అధ్యాయంలో 1 నుంచి 3 వరకు ఎవరి మీద చూడండి, పలానా వాళ్ళు వచ్చి జస్ట్ కొట్టారని మాత్రం రాయొచ్చు. అలా రాయకుండా ఇర్మియా ప్రవచనములను పలుకగా యెహోవా మందిరంలో ఆయన ఏం చేస్తున్నాడు? దేవుడి యొక్క పని చేస్తున్నాడు. ఏదో కాని పని చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి కొట్టడం కాదు, దేవుడి యొక్క పని. మరి ముఖ్యంగా దేవుడి యొక్క ప్రవచనములను పలుకగా, అది కూడా యెహోవా మందిరములో. ఎక్కడ కొట్టారు? నడి రోడ్డు మీద, లేకపోతే ఇంట్లో 4 గోడల మధ్య, దేవుడి యొక్క సన్నిధిలో. దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి యొక్క యాజకుడు ఒక ప్రవక్తను కొట్టాడు. చుట్టుపక్కల అనుకోవచ్చుగా, మరి నీ దేవుడు ఏం చేస్తున్నాడు అయ్యా? నీ సన్నిధిలో, దేవుడి యొక్క సన్నిధిలోనే ఆ యొక్క ప్రవక్త మీద చేయబడింది. మరి ఏం చేస్తారు? కొంతమంది పిల్లలు మాట్లాడతారు కదా, ఫ్రెండ్స్ కొట్టుకున్నారనుకోండి, పిల్లలు మాట్లాడతారు కదా, అరే ఇప్పుడు కాదురా నువ్వు నన్ను కొట్టడం, నీకు గనక ధైర్యం ఉంటే మా అమ్మ ముందు కొట్టు, మా నాన్న ముందు కొట్టు అని పిల్లలు అయితే అనుకుంటారుగా. ఇలాంటి మాట ఇక్కడ వర్తించితే వర్తించదా? ఇప్పుడు నేనున్నా, నన్ను ఎవరైనా కొట్టారనుకో, నేను అనుకుంటాగా, దేవుడు నాకు ఎందుకు ఇలా పర్మిషన్ ఇచ్చాడు? వాళ్ళైతే వచ్చి కొట్టారు, అదే నాకంటూ పలానా వాళ్ళు లేదా అమ్మ నాన్న ఉన్నప్పుడు వాళ్ళు అలా తెగించేవారు కాదుగా. దేవుడి యొక్క భయము వాడి మీద ఉన్నట్లయితే వచ్చి నమ్మే చెయ్యెత్తేవాడు కాదుగా అని నేనైతే అనుకుంటాగా. కానీ ఇక్కడ వాక్యం ఎంత చక్కగా ఉంది. ఆయన చేసే పని ఏంటండి? లోకానుసారంగా ఏదైనా పని చెప్పాడా? పని చేస్తున్నాడా? దేవుడి యొక్క వర్తమానములు, ప్రవచనములు చెప్పుచుండగా, పలుకుచుండగా, అది కూడా దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి యొక్క మాట ప్రవచనములు పలుకుచుండగా ఒక యాజకుడు వచ్చి కొట్టాడు. కొట్టడం మాత్రమేనా? తీసుకెళ్ళి ఒక మీద నుండి ఒక బొండలో వేశాడు. అంటే ఒక ఎత్తైన ప్రదేశంలో నుంచి ఒక గుంట లాంటి ప్రదేశంలో ఇసురు కొట్టడం. దెబ్బ తగిలితే లేదా? ప్రవక్త అండి, దెబ్బ తగిలితే లేదా? అంతమంది ముందు కొట్టితే కొన్ని సిగ్గు, ఫీల్ హర్ట్ అవుతారా అవరా? తిరిగి మళ్ళీ అదే ప్రజల దగ్గరికి వచ్చి ప్రవచనం చెప్పమంటే చెప్తారా? పోనీ ఐ కాంటాక్ట్ లేకపోతే తారసపడ్డాలన్నా సరే సిగ్గుపడతారా లేదా? కానీ ప్రవక్తగా ఏం లేవు. దేవుడు పలకమన్న మాట పలకటం, దేవుడు చెయ్యి అన్న పని మాత్రమే చేయటం. నువ్వే స్థితిలో ఉన్నావు, నేనే స్థితిలో ఉన్నా. నిన్ను కొట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు దేవుడి యొక్క వాక్యం చెప్పాలి. నిన్ను నెట్టి వేసే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి నువ్వు దేవుడి యొక్క వాక్యం చెప్పాలి. దేవుడి యొక్క ప్రవచనం అనగా దేవుడి యొక్క జననము, మరణము, పునరుద్ధానము, దీని రిలేటెడ్గా చెప్తున్నా, ఈ యొక్క వాక్యాన్ని రిలేటెడ్గా చెప్తున్నా. ఓకే, ఆ స్థితిలో ఇర్మియా బదులు నీ పేరు పెట్టుకో. దేవుడి యొక్క సన్నిధిలో ఉన్న నువ్వు, ప్రజలు ఎలా నిన్ను కొట్టాలని ఉద్దేశించినా, నోటి మాట ద్వారా అయినా సరే, చేతలతో అయినా సరే నిన్ను కొట్టాలని ఉద్దేశించినా, ట్రై చేసినా, పోనీ కొట్టించుకున్నా, నిన్ను ఎలా నెట్టివేసి తోసివేసి అనగదొక్కాలని ప్రయత్నించినా సరే, దేవుడి యొక్క ప్రవచనములుగా ఉన్న మరణము, పునరుద్ధానము, జననము, సీక్వెన్స్లో చెప్పాలంటే జననం, మరణం, పునరుద్ధానం, ఇవన్నీ నువ్వు మాట్లాడాలా మాట్లాడకూడదా? మరి నువ్వు మాట్లాడుతున్నావా? అన్నీ సవ్యంగా ఉన్నప్పుడే మాట్లాడుతుందా? మరి నీ మీద దెబ్బ పడితే నువ్వు మాట్లాడతావా? నిన్ను ఏదైనా గుంటలో పడేస్తే నువ్వు మాట్లాడతావా? నిన్ను నలగగొట్టి, అనగగొట్టి, నెట్టివేసి, అణిచివేస్తే నువ్వు మాట్లాడతావా? మరి నీ భక్తే బాటిది, ఆయన భక్తే బాటిది. దేవుడు నిన్ను నిర్మించుకున్నాడు. దేవుడు నీ కోసం పెట్టిన పని నువ్వు చెయ్యి. ఎంతమంది నిన్ను కొట్టినా, ఎంతమంది నిన్ను మిద్ది మీద నుండి బొండలో వేసి నా సరే నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు, నువ్వు మాట్లాడు దేవుడి యొక్క ప్రవచనం, నువ్వు మాట్లాడు దేవుడి యొక్క ఉద్దేశము, నువ్వు మాట్లాడు దేవుడి యొక్క జననం, మరణం, పునరుద్ధానం. బైబిల్ మొత్తం అదేగా. ఓకే, బైబిల్ మొత్తం అదేగా. ఎవరికీ లేని గొప్ప భాగ్యం ఏంటంటే పునరుద్ధానం.
అది యేసయ్య చేసి చూపించడం మాత్రమే కాకుండా ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా పునరుద్ధానం ఉంది అనేది ఒక సత్య సువార్త మనం చెప్పవలసి ఉన్నది. చెప్తున్నామా ఆలోచన చేసుకో. చెప్తున్నామా? ఇలా ఆయన ఒక బండలో వేసినప్పుడు శశూరు అను ఒక అతను వచ్చి ఆయన తీసుకెళ్తారు. అంటే ఆ బండలో నుంచి పైకి లిఫ్ట్ చేసి మంచి ప్రదేశానికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి మళ్ళీ ఆయన ఏమంటాడు చూడండి, 6వ వచనంలో రాసుంటుంది. చదువు సిద్ధు. ఆ బొండలో నుంచి ఇర్మియా ప్రవక్తను పైకి తీసుకెళ్ళిన తర్వాత షమ్మూర్ అంటాడు ఇర్మియాతో, ఏమంటాడు చూడండి, 6వ వచనం. నీవును నీ ఇంట నివసించు వారందరూ చెరలోనికి పోవుదురు. నీవును నీ ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనుకు వచ్చెదరు. చూడండి, అంత చేసినా సరే చాలండి, అంత చేసినా సరే కానీ స్టిల్ దేవుడి యొక్క ప్రవచనము లేకపోతే భవిష్యత్తు గురించి చెప్పాల్సిన ఉద్దేశములు దేవుడి యొక్క ప్రణాళిక ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క ప్రణాళిక వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ పట్ల, ఆ యొక్క బబులోన్ దేశం పట్ల, ఆ యొక్క యూదా దేశం పట్ల ఎంత చక్కగా చెప్తున్నాడు. మళ్ళీ నేను దేవుడి యొక్క వర్తమానం చెప్తే మళ్ళీ నన్ను కొడతారు కదా అని భయపడిపోయాడా, ఆగిపోయాడా, నోరు మూసుకున్నాడా? మరి నువ్వు కానీ నేను కానీ ఎన్నిసార్లు నోరు మూసుకున్నావు దేవుడి యొక్క మాట మాట్లాడకుండా? దేవుడు యొక్క కృపలో నీ యొక్క ప్రార్థనను మెచ్చుకొని నీకేదన్నా కలో దర్శనమో వర్తమానమో పలానా ఇచ్చారు. మరి నువ్వు చెప్తున్నావా? కొట్టడం దాకా ఎందుకండి? వాడు దగ్గరికి వెళ్ళి నేను ఇలా వర్తమానం చెప్తే నన్ను ఎలా ట్రీట్ చేస్తారో, కొట్టడం కూడా కాదు, జస్ట్ ఇలా బిహేవ్ చేస్తారు, సో నేను సైలెంట్ అయిపోతా. దేవుని చెప్తే దేవుడు అలాగే చెప్తాడులే. అలాంటి ఉద్దేశంలో మనం ఏమైనా ఉన్నావా? ఆలోచన చేసుకో. నీ మీద కొట్టే పరిస్థితి వచ్చిన పని నువ్వు కొట్టించుకున్నా, నువ్వు బొండలో చెరలో వేయబడినా సరే నువ్వు చేయాల్సిన దేవుడి యొక్క పని ఆపకూడదు, సిగ్గుపడకూడదు. ప్రజలు నన్ను ఇలా అవహేళనగా చేస్తారు, అవమానపరుస్తారని ఏనాడు అనుకోకూడదు. దేవుడి యొక్క ఉద్దేశంలో దేవుడు ఏ పని నీకు చెప్పాడో ఆ పని యాజ్ ఇట్ ఈజ్ నువ్వు చేయాల్సిందే. మనుషుల యొక్క మెప్పు, మనుషుల యొక్క ఎలా నన్ను ఇలా ట్రీట్ చేస్తారో అన్న మనకు అవసరం లేదు. ఈ స్థితిలో నువ్వు ఇప్పుడు వచ్చావా? ఇప్పుడు దాకా నేను ఏం మాట్లాడాను? తన యొక్క బ్లడ్ రిలేషన్ వాళ్ళు ఎలా ఉన్నారు, తన యొక్క తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, తన పక్కన ఉన్న వాళ్ళందరూ ఎలా గేలి చేశారు, ఎలా దయతో మాట్లాడుతున్నారు, కానీ హృదయంలో ఎంత కోపం పెట్టుకున్నారు. ఇంకోటేమో కొట్టడం, ఇంకోటేమో బొండలో వేయటం. ఇది కాకుండా జైల్లో వేస్తారు. 37వ అధ్యాయం. ముప్పై 37వ అధ్యాయంలో 1 నుంచి 15వ వచనంలో వరకు రాసి ఉంటుంది. 1 నుంచి అన్నీ చదవమాకండిలా కానీ మామూలుగా చెప్తున్నా. 37వ అధ్యాయంలో 1 నుంచి 15 దీంట్లో ఒక కాన్వర్సేషన్ జరుగుతూ ఉన్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా గారితో ఇలా వర్తమానం పంపటం కానీ, దేవుడు మనకేమి ఇలా వర్తమానం చెప్పారని తిరిగి అడగటం కానీ జరుగుతుంది. అలా జరిగినప్పుడు క్లియర్గా రాసి ఉంటుంది 4వ వచనంలో, అప్పటికి వారు ఇర్మియాను చెరసాలలో నుంచి ఉండలేదు. ముందు ఇలా బాబు నీకేమైనా వర్తమానం వచ్చిందా అని ఒక రాజు లేకపోతే రాజ్య సంస్థానంలో ఉన్న అధికారులు వచ్చి ఇర్మియాతో మాట్లాడినప్పుడు ఇర్మియా అప్పటికి దేవుడి యొక్క వర్తమానం చెప్పలా. సో అడిగే టైంకి ఇర్మియాని ఏం తీసుకెళ్ళి జైల్లో వేయలే. ఆ సంఘటన అయిపోయిన తర్వాత ఆయన ఇచ్చే వర్తమానం ప్రకారం ఆయన జైల్లో వేస్తారు. ఎలా వేస్తారంటే తినడానికి ఫుడ్ కూడా ఉండదు. ఇర్మియా ఇచ్చే సాక్ష్యం ఎలా ఉంటుందంటే ఇంకా కొద్ది రోజులు నేను అక్కడ ఉంటే అక్కడ చచ్చిపోతానేమో అని రాజు కూడా చెప్తాడు. ఆయన ప్రవక్త. జైల్లో ఉండేది ఎవరు? మరి ఆయన ప్రవక్త. మరి ఆయన ఏం చేస్తే జైలు పాలయ్యాడు? ఆయన ఏం చేస్తే వస్త్రహీనుడిగా జైల్లో ఉన్నాడు? ఆయన ఏం చేస్తే కూటికి గతి లేని స్థితిలో జైల్లో ఉన్నాడు? ఆయన ఏం చేస్తే ఆయన మీద ప్రాణం తీసే అంత స్కెచ్ వేయటం కూడా జరుగుతుంది? ఏం చేస్తే ఇవన్నీ వచ్చినాయి ఆయన మీదకి? దేవుడు ఏం మాట చెప్పాడో ఆ మాట చెప్పటం అంతే. జస్ట్ దేవుడి యొక్క వర్తమానం చెప్పటం. ఇన్ని జరిగిన ఆయన దేవుడి యొక్క మాట చెప్పడం మానేశాడా? మరి ఇర్మియా గారిలాగా నిర్మింపబడ్డా నువ్వు, ఇర్మియా గారిలాగా ప్రతిష్ఠింపబడ్డా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు?
ఆలోచించు ఒకసారి, ఆలోచించు. ఈ యొక్క 37వ వచనంలో ఈ 4వ వచనం మీరు చూస్తున్నారు కదా, ఆ తర్వాత ఒక రాజులు, అధికారులు, ఇర్మియా, ఇంకా ఈ యొక్క కల్దీయులు, వీళ్ళందరి మధ్య కాన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది. కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఇర్మియా కొద్ది దూరం ప్రయాణమై వెళ్ళిన తర్వాత ఒకనొకడు చూస్తాడు. 13వ వచనంలో ఉంటుంది. ఇరియా అనే ఒక వ్యక్తి, వాడు ఎవడంటే కావలివాడు. అతన్ని చూసి ఇరియా అనే ఒక వ్యక్తి ఇర్మియాని చూసి ఇర్మియాని ఒక ప్రవక్తలాగా అనుకోకుండా ఇర్మియా అనేవాడు కల్దీయుడు అని భ్రమపడతాడు. ఓకే, కల్దీయుడు అంటే ఆ టైంలో అక్కడ శత్రువు అనమాట. ఓకే, అర్థమవుతుందా? కల్దీయులు అంటే బబులోన్ దేశంలో ఉండేవాళ్ళు, వాళ్ళు శత్రువులు ఈ యొక్క యోధా దేశం వాళ్ళకి. సో శత్రువుగా భావించి అతన్ని ఎమ్మటే అరెస్ట్ చేస్తారు. రాసుంటుంది అదంతా. 13వ వచనం స్టార్టింగ్లో ఇర్మియాను పట్టుకొని నీవు కల్దీయులో చేరబోచున్నాడని చెప్పగా, అప్పుడు ఇర్మియా ఏమంటాడు? అది అబద్ధం, నేను కల్దీయులో చేరబోవటలేదు నేను. అయితే అతడు ఇర్మియా మాట నమ్మనందున, ఒక ప్రవక్త చెప్పే మాట కూడా, ఒక కావలివాడు, రాజు కూడా కాదండి, కరెక్ట్గా చెప్పాలంటే ఒక వాచ్మెన్ లేకపోతే ఒక గేట్ కీపర్, వాడు కూడా నమ్మకుండా ఇర్మియాను పట్టుకొని అధిపతుల యుద్ధకు తీసుకొని వచ్చును. అధిపతులు ఇర్మియా మీద ఏమయ్యారు? కోపపడి, అండర్లైన్ చేసుకో, కోపపడి. ఎవరి మీద ఎవరు కోపపడుతున్నారు? దేవుడు పనిచేసే ఒక ప్రవక్త మీద అధిపతులు, అధికారులు, కావలివారు కోపపడి అతన్ని కొట్టి తాము బందీగృహముగా చేసుకుని ఉన్న లేఖీయుడైన యోనాతాను ఇంటిలో అతన్ని వేయించిరి. ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉండెను. మరి నీ పని ఎలా ఉంది? అంటే నువ్వు దేవుడి కోసం చేసే పని ఎలా ఉంది? దేవుడి కోసం ఎప్పుడైనా సరే, ఎవరి ద్వారా అయినా సరే కోపపడ్డావా? నువ్వు దేవుడి యొక్క పని చేస్తున్నప్పుడు ఎవరి ద్వారా అయినా సరే నువ్వు కోపపడ్డావా? నువ్వు మీ ఇద్దరు కోపపడే ఉంటారు, అంటే మీ మీద ఎవరన్నా కోపం చూపించే ఉంటారు. ఎందుకంటే మీ భర్తలు మీరు మందిరానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి కోపపడుతూనే ఉంటారు. అలా అని చెప్పి దేవుడి దగ్గరికి వెళ్తాం మానేయాలా? కొట్టించుకున్నావా దేవుడి కోసం? ఇది కాకుండా హౌస్ అరెస్ట్, బందీ గృహముగా వేశారు అంటే హౌస్ అరెస్ట్. ప్రవక్తకే తప్పలా, నువ్వెంత నేనెంత. మరి నేను చర్చికి వెళ్ళే టైంలో మా నాన్న నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేయలేదులే కానీ వెళ్ళొద్దని కరాఖండిగా చెప్పేవాడు. అంటే హిందూ ధర్మంలో లేకపోతే హిందూ దాంట్లో పుట్టే ఉన్నాం కాబట్టి అలాంటి స్థితిలోనే వచ్చాం. కానీ వాళ్ళకి తెలియదు. అంటే మన మీద కోపపడే వాళ్ళకి, మనల్ని కొట్టే వాళ్ళకి, మన మీద ఇలా పెత్తనం చలాయించే వాళ్ళకి తెలియదు, మనకి తెలుసు. ప్లస్ మనలో ఉన్న దేవుడి యొక్క భక్తి కానీ, దేవుడి యందు మనకున్న ప్రేమ కానీ ఎలాంటిది, ఏ స్థితిలో ఉన్న పరీక్ష కూడా దేవుడు మన మీద అనుగ్రహిస్తాడు. కొట్టారు కదా అని వాళ్ళు శత్రువులు అయిపోరు, కొట్టించుకున్నాం కదా అని మనం మిత్రులు అయిపోరు. ఆ పరీక్షలో పాస్ అయితేనే మనం దేవుడి దగ్గర నుంచి బహుమానం పొందుకుంటాం. ఆ పరీక్షలో వాళ్ళు ఇద్దరు వ్యక్తుల మధ్య పరీక్ష, మన మీద పరీక్ష పెడతానికి దేవుడు మీ హస్బెండ్ లేకపోతే మీ బ్లడ్ రిలేషన్ వాళ్ళని జస్ట్ వాడుకుంటున్నాడు, వాళ్ళ శత్రువులేం కాదు మళ్ళీ. ఓకే, అర్థమైందా? ఒక మనిషిని వాడుకొని ఇంకో మనిషి మీద దేవుడు పరీక్ష పెడతాడు తప్ప ఎవరికి శత్రువులు కాదు, అసహ్యులు కాదు. కానీ ఈ యొక్క వాక్యంలో ఇంకోటి ఏంటంటే, దేవుడు పని చేస్తూ ఉన్నా కూడా ఆ యొక్క బిడ్డ మీదకి కోపగించుకోవటం సర్వసాధారణం, కొట్టడం కామన్, బందీగృహంలో వేయటం కూడా జరిగింది. ఇంత జరిగినా సరే దేవుడు యొక్క వర్తమానము తిరిగి యాజ్ ఇట్ ఈస్ అలాగే చెప్తాడు. ఇర్మియా ఏమీ దాచుకోడు, భయపడ్డావు. ఓకే, అదంతా కింద రాసి ఉంటుంది. 16లో చదివేసంగా ఇర్మియా చెరసాల గోతిలో వేయబడి అక్కడ అనేక దినములు ఉంచబడెను. పిమ్మట రాజైన సిద్కియా అతన్ని రప్పించుటకు వర్తమానము పంపి అతన్ని తన ఇంట పిలిపించి, యెహోవా యొద్ద నుండి ఏ మాటను వచ్చినా, అది అండర్లైన్ చేసుకోండి. ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు ఊహించుకొని చెప్పు. సుమారు వారం రోజులు లేకపోతే 2 వారాలు లేకపోతే అట్లీస్ట్ ఒకే ఒక్క రోజు నేను జైల్లో వేశారో, నీకు కూడు గుడ్డ లేకుండా ఏమీ చేయకుండా నేను తిట్టారు, కొట్టారు, అన్నీ చేసి ఒక రోజు గడిచిపోయిన తర్వాత అధిపతులు నేను ఇంటికి పిలిపించుకొని నీకేమన్నా దేవుడి దగ్గర నుంచి వర్తమానం వచ్చిందా అని అడిగారు.
నీ రియాక్షన్ ఎలా ఉంటుంది? ఊహించుకో, నీ రియాక్షన్ ఎలా ఉంటుంది సిద్ధు? నీ వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుంది? రియాక్షన్ ఓకే, వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుంది? నీ మాట ఎలా ఉంటుంది? బాబు బాబు అన్న ఆయన ఎలా మాట్లాడాడు? డైరెక్ట్ అటాక్. ఆయన ఎలా మాట్లాడాడు చూడండి. నీకు ఏదైనా వర్తమానం వచ్చిందా, నీ యెహోవా యొద్ద నుండి ఏ మాట అయినా వచ్చినా అని అడుగగా ఇర్మియా మాట్లాడతాడు. నీవు బబులోను రాజు చేతికి అప్పగింపబడేదవన్న మాట వచ్చెను. ఓ రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు బబులోను దేశంలో ఉన్న రాజుకి అప్పగింపబడతావు అని మళ్ళీ యథార్థంగా మాట్లాడాడు. మరి మనం చేసే పని అంతా వర్తమానం చెప్తేనే నన్ను కొట్టాడు, తిట్టాడు, కోపగించుకున్నారు, జైల్లో వేశారు, మరి తిరిగి ఇంకో వర్తమానం చెప్తే సేమ్ అదే రిపీట్ అవుతుంది కదా. మరి ఇహలోక సంబంధమైన శిక్షలు కానీ అన్నపానములు ఆకలి తిప్పలకి భయపడిపోయి దేవుడి యొక్క మాట తనలో తను అణుచుకున్నాడా, లేక దేవుడి యొక్క పని యథార్థముగా మాట చెప్పు అని ఏ పని అయితే దేవుడు చెప్పాడో ఆ మాట యాజ్ ఇట్ ఈస్ అధిపతుల దగ్గరైనా అధికారుల దగ్గరైనా రాజుల దగ్గరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడా? ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడు. మరి నువ్వు, మరి నేను ఏ స్థితిలో ఉన్నావు? ఆలోచన చేసుకో, ఏ స్థితిలో ఉన్నావు? 38 ఇర్మియా యెహోవా ఇలాగ యా. సెలవిచ్చుచున్నాడు. 38వ వచనంలో 38వ అధ్యాయంలో 1 నుంచి 6 వరకు చదవాలి, కానీ నేను 4వ వచనంలో చూస్తాను. చూడండి, ఇర్మియా మీద మాట్లాడే మాట 3 నుంచి చదువు. 3వ వచనం నుంచి చదవా? మత్తాను కుమారుడైన షెఫట్యాయును, పషూరు కుమారుడైన గెదల్యాయును, షెలమ్యా కుమారుడైన యూకలును, మల్కియా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఈ మనుషుడు అంటే ఇర్మియా. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయడం వలన ఈ పట్టణంలో నిలిచిన యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనం చేయుచున్నాడు. చిత్తరించి మనవి శిక్ష విధింపు. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశములో ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడు. అది చాలండి. ఇర్మియా గురించి అక్కడ ఉన్న అధిపతులు కానీ రాజ్య సంస్థానంలో ఉన్న వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు? ఇర్మియా ఏం చెప్పాడు? దేవుడి యొక్క వాక్యం ప్రకారము, వర్తమానం ప్రకారము బబులోను దేశం వచ్చేసి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంని హస్తగతం చేసుకుంటుంది, రాజులను బందీగా చేసుకుని వెళ్ళిపోద్ది, యవనస్తుల్ని చాలామందిని కూడా తీసుకెళ్ళిపోతారు, అక్కడే కొంతమందిని చంపేస్తారని చెప్పి దేవుడు ఎటువంటి వర్తమానం చెప్పారో అటువంటి వర్తమానం చెప్తారు. ఓకే, యాక్చువల్లీ అదంతా జరుగుతుంది. ఆయన రాజ్యంలో నుంచి తీసుకెళ్ళిన యవనస్తుల్లోనే దానియేలు కూడా ఉంటాడు. ఓకేనా, అర్థమైందా? దానియేలు గారు ఈ యొక్క ఇర్మియా గారు ఉన్న కాలంలో ఈ యొక్క వాక్యం అదంతా జరిగింది కదా. ఇలా చెబుతున్నప్పుడు అక్కడున్న ప్రజలు ఏమంటారు? ఈ చుట్టుపక్కల ఉన్న ఈ యొక్క మన ప్రజల్ని యుద్ధం చేయాలని రెడీగా ఉన్న మన యొక్క ప్రజల్ని ఇతని యొక్క మాటల ద్వారా బలహీనపరుస్తున్నాడు, అధైర్యపరుస్తున్నాడు. సో ఇతను తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి, ఇతను తీసుకెళ్ళి మరణశిక్ష విధించేయండి అని పక్కన ఉన్న అధిపతులు చెప్తే రాజు ఏం చెబుతాడు? మీ మధ్యనే ఉన్నాడుగా, మీకు చేతనేం చేసుకో, నేనేం అడ్డు కాదు. ఒక ప్రవక్త మీద మరణశిక్ష, దానికి రాజు ఆమోదించడం. మరి ప్రాణం పోయే స్థితి నీకు ఏమన్నా ఎప్పుడన్నా వచ్చిందా? ఆలోచించు. ప్రాణం పోయే స్థితి నీకు ఎప్పుడన్నా వచ్చిందా? నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే నీ మీద మరణశిక్ష స్కెచ్ వేశారా, ట్రై చేశారా? దానికి నీ యొక్క యజమానుడు కానీ నీ యొక్క తల్లిదండ్రులు కానీ ఆమోదించారా? ఆలోచించు. ఆయన ఏ స్థితిలో ఉండి దేవుడు యొక్క పని చేస్తున్నాడో, నువ్వు ఏ స్థితిలో ఉండి ఏ సౌకర్యాల్లో ఉండి దేవుడు యొక్క పని చేస్తున్నావో ఆలోచించుకో. ఇంత జరిగినా కూడా 6వ వచనంలో వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడుకు మిల్కియా గోతులోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. ఒక బావి, ఆ బావి చాలా లోతుగా ఉంటుంది, ఎంతో లోతుగా ఉంటుంది, దాంట్లో నీళ్ళు ఉండవు. నీళ్ళు ఆ టైంలో అలా ఎండిపోవటం, నీళ్ళు లేవు కానీ బురద మాత్రం ఉంది. విసిరివేస్తే బావి ఎంతో లోతుగా ఉంది, ఒకవేళ విసిరివేస్తే ఈయన చచ్చిపోతాడేమో అన్నట్టు ఆలోచించుకొని జస్ట్ తాళ్ళు కట్టి ఒక ప్రవక్తని అంటే కట్టు వస్త్రముల మీద దాంట్లోకి వేశారు. చాలా రోజులు గడిచినాయి, బురదలో ఉన్నాడు. ఎండలోనే మనం ఉండలేం, వానలో మనం ఉండలేం,
ఆయన బురదలో ఉన్నాడు. బాడీ ఎలా ఉంటుంది, వాసన ఎలా ఉంటుంది, ఎంతో లోతు. గాలి వస్తుందా, సూర్యరశ్మి తగులుతుందా, తినడానికి ఆహారం ఉందా? ఏ స్థితిలో ఉన్నాడు ఆయన? అక్కడ కూర్చొని ఆయన ఏం చేస్తాడు? ఆలోచించును. ఏం చేస్తూ ఉంటాడు? నేను ఇంత పని చేస్తే నన్ను తీసుకొచ్చి బురదలో వేపిస్తావా, ఇంత లోతైన బావిలో వేపిస్తావా అని దేవుడిని ఆయన ఏమైనా నిందించాడా? నిందించలా. దేవుడు ఏ పని చెప్పాడో ఆ పని చేసేసాడు. ఇంత జరిగిన తర్వాత ఆ యొక్క సంస్థానంలో ఉన్న ఒక అధిపతి వచ్చేసి ఇలా ఇర్మియాని మనం బయటికి తీసుకురావాలి అది ఇది అని చెప్పి రాజుతో మాట్లాడితే ఆ టైంలో తాళ్ళు ఉండవు. ఎందుకంటే అప్పుడు కరువు కాలం రన్ అవుతూ ఉంటుంది. తినడానికి ఆహారం కూడా ఉండదు, రొట్టెలు కూడా అయిపోతూ ఉంటాయి. తాడు లేదు, తినడానికి తిండి లేదు. అప్పుడు ఏం చేస్తారంటే రాజనగరంలోకి వెళ్ళిపోయి, రాజు యొక్క సంస్థానంలోకి వెళ్ళిపోయి పాత బట్టలు ఇవన్నీ తీసుకొచ్చేసి, తాళ్ళు లేవుగా, బట్టల్ని ఒక బట్టకు ఇంకో బట్ట టై చేసి అవన్నీ లోపలికి వేసి ఇలా నీ యొక్క చంకల్లోకి ఇలా తాడు ఇలా వేసుకుని పట్టుకో, నేను పైకి లాగుతామని చెప్పి ఇర్మియాకి పిలుస్తాడు. ఇర్మియా అలాగే దాన్ని అలా పట్టుకుంటాడు. పైన ఉన్న ఆ యొక్క అధిపతులు మళ్ళీ తిరిగి లాగుతారు, గట్టెక్కుతాడు. అంటే భూమి మీదకి వచ్చాడు, బావి మీద నుంచి. ఇవన్నీ ఎన్ని రోజులు జరిగి ఉండొచ్చు? ఎన్ని రాత్రులు ఆయన ఈ పరిస్థితులు అనుభవించి ఉండొచ్చు? ఎన్ని దినాలు ఇలా అనుభవించి ఉండొచ్చు? నువ్వు ఆ స్థితిలో ఉంటూ ఒకసారి ఆలోచించుకో. బురదలో కూరుకుపోతున్నావు. నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆహారం లేదు, వస్త్రములు లేదు, వాసన భరించలేం. ఎలా నువ్వు బేరు చేయగలవా? ఒక విశ్వాసిగా ఉన్న నీకే అంత కష్టంగా ఉన్నప్పుడు ఒక ప్రవక్త, స్వయాన దేవుడితో మాట్లాడే అనుభవం ఉన్న ప్రవక్త, మరి ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఆయన ఒక హృదయం ఎలా తలడిల్లిపోతూ ఉంటుంది? కాస్త ప్రార్థన చేస్తేనే, ఒక వర్తమానం వస్తేనే ఇంకా దేవుడు నేను ఫ్రెండ్స్ నా అంతటా లేడు, దేవుడి దగ్గర నుంచి నాకు వర్తమానం వచ్చేసింది అని అనుకునే మనస్తత్వం కలిగిన ఒక మనిషి, మరి ఆయన ఎలా ఉన్నాడు? ఆలోచన చేసుకో. ఎందుకు ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించారు? ఆయన్ని జీవితాన్ని ఇలా ఎదురుగా పెట్టుకొని ఈ యొక్క వాక్యం, తల్లి గర్భమున రూపింపక మునిపే నిన్ను ఎరిగి ఉన్నా. సో ప్రవచనం చెప్పటం మాత్రమే దేవుడి యొక్క పని మాత్రం కాదు. ఆ ప్రవచనానికి అనుగుణంగా ఆ ప్రవచనం చెప్పినప్పుడు దాని ముందు జరిగేది, దాని తర్వాత జరిగే పరిస్థితులు మొత్తం ఆయన బేర్ చేయాలి. నువ్వు భయపడుతున్నావు కాబట్టే ఇదిగో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, నిర్మించుకున్నా, ప్రతిష్ఠించుకున్నా అని చెప్పి దేవుడు ధైర్యపరిచి ప్రవచనం చెప్పినప్పుడు మాత్రమే తోడుగా ఉంటాం కాదు. నీ జీవితంలో ఏ పరిస్థితి ఉన్నా వెళ్ళండి. అంటే మనుషులు నీ మీద కోపగించుకున్నా నేను పక్కనే ఉన్నా. మనుషులు నిన్ను కొట్టారా, నిన్ను కొడితే నన్ను కొట్టినట్టే. నిన్ను తిట్టారా, నేను తిడితే నన్ను తిట్టినట్టే. మరి యేసయ్యే అనుభవించారుగా ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజు అన్నీ. మరి మనం మనిషి యొక్క రక్షణ కోసం నువ్వు అనుభవిస్తున్నావా? చూడండి, అలా బురదలో ఇర్మియాని దిగవేశారు. నెక్స్ట్ 12వ వచనంలో, ఖజానా క్రింద గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చంకీ బట్టలను, చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి, మసిగుడ్డలు లాంటివి, ఆ గోతులోనున్న ఇర్మియా పట్టుకున్నట్లు త్రాళ్ళ చేత వాటిని దింపి, పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీద నీ సంకల కింద పెట్టుకోమని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగూ చేయగా వారు ఇర్మియాను తాళ్లతో చేదుకొని ఆ గోతు నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను. సో ఆ బావిలోంచి తీసి మళ్ళీ ఆయన ఏమన్నా ఇంట్లోకి పంపించారా? బందీ గృహశాలలో నివసించెను. ఎంత కష్టం అనిపించారు చూడండి. దీంట్లో నువ్వు ఏమనిపించు ఒక్కటి చెప్పు. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా సరే వెంట్రుక వాసంతా నేను అనుభవించా చెప్పగలవా? మహా అయితే కొట్టించుకున్నావేమో. ఎవరి చేత కొట్టించుకున్నావు? మహా అయితే భర్త చేత, లేదా తల్లిదండ్రుల చేత. మరి ఆయన 4 గోడల మధ్య కొట్టించుకున్నావేమో. మరి ఆయన 4 గోడల మధ్య, లేకపోతే మహా అయితే నీ కుటుంబం మధ్య నువ్వు తిట్టించుకున్నావేమో. మరి ఆయన ఇంత చేసిన ఆయన ప్రకటించే దేవుడి యొక్క ప్రకటనలో మాత్రం మార్పు లేదు. ఏం ప్రకటించాడు ఆయన? చూడండి 31:3.
31:3. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను అందరూ తీశారా? ఇర్మియా 31:3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఈ యొక్క వాగ్దానం ఇక్కడున్న వాళ్ళందరికీ వర్తిస్తుంది. దేవుడి యొక్క ప్రేమ ఎలా ఉంది? శాశ్వత కాలం. శాశ్వత కాలం అంటే శాశ్వత కాలం అంటే కొద్ది సమయం మాత్రమేనా? కొద్ది రోజులు, కొద్ది వారాలు, కొద్ది నెలలు, కొద్ది సంవత్సరములు, పోలని చిన్నపిల్లలు ఉన్నప్పుడు, లేకపోతే యవ్వనస్తులుగా ఉన్నప్పుడు, నడిప్రాయులుగా ఉన్నప్పుడు, వృద్ధులుగా ఉన్నప్పుడు, అలా నా అర్థం. నువ్వు తల్లి గర్భములో రూపింపక మునుపు దగ్గర నుంచి నెక్స్ట్ భూమి మీద పడిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నీ యొక్క ఆయుష్ ఎండ్ అయిపోయే వరకు దేవుడి యొక్క కృపలో నీకు 70 ఉంటే 70, 80 ఉంటే 80 నీ యొక్క ఆయుష్ కాలం. అప్పటి వరకు దేవుడు నీ పట్ల ఎలా ఉన్నాడండి? ఎలా ఉన్నాడు? శాశ్వతమైన ప్రేమతో ఉన్నాడు. ప్రేమ మాత్రమే కాదు, శాశ్వతం. ఏది శాశ్వతం ఈ యొక్క లోకంలో? శాశ్వతమైన ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక ఏ పరిస్థితికి ఉన్నానో నువ్వు వెళ్ళు. నీ యొక్క బ్లడ్ రిలేషన్ నీ పక్కన ఎలా అన్నా ఉన్నని, నువ్వు కట్టుకున్న వాళ్ళు నీ పక్కన ఎలా అన్నా ఉన్నని, నీ గర్భవాసన పుట్టిన వాళ్ళు ఎలా అన్నా ఉన్నని, నీతో పాటు నివసించే చుట్టాలు వాళ్ళందరూ ఎలా అన్నా ఉన్నని, నువ్వు ఉద్యోగం చేసే ప్రదేశం ఎలా అన్నా ఉన్నని, నువ్వు వ్యాపారం చేసే ప్రదేశం ఎలా అన్నా ఉన్నని, ఏ పరిస్థితులు ఉన్నానో నువ్వు వెళ్ళు. దేవుడు నిన్ను విడువక, దేవుడు నిన్ను విడువక నీ ఎడల కృప చూపుచున్నాడు. వాగ్దానం. దేవుడి యొక్క సత్యసువార్త ప్రకటిస్తున్నాడు. ఇన్ కేసు నువ్వు కనుక ఇలా దేవుడి వైపు తిరగకపోతే దేవుడు నిన్ను కాల్చివేస్తాడు, అగ్నిగుండంలో పడవేస్తాడని చెప్పి పాత నిబంధన గ్రంథం కాబట్టి హెచ్చరికతో కూడిన సువార్త కూడా ఆయన చెప్తాడు. ఓకే ఓకే ఎంత చక్కటి వాక్యం చూడండి ఇది. ఈ వాక్యం ఎంతోమంది వాక్యోపదేశకులు చాలాసార్లు వాడారు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇజ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నిన్ను కట్టేవాడు ఎవడండి? నీ హృదయం కట్టేవాడెవడు? నీ హృదయం కట్టబడిన తర్వాత నీ ఇల్లు కట్టేవాడెవడు? నీ ఇల్లు అంటే 4 గోడల్లో ఇంద్రభవనమా? కాదు. నీ ఇల్లు అంటే నిన్ను జతపరచబడిన భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. కట్టేవాడెవడు? అంటే నీ భర్త కట్టబడాలంటే ఎవరి చేత కట్టబడాలి? నీ పిల్లలు కట్టబడాలంటే ఎవరి చేత కట్టబడాలి? వాళ్ళు కన్నా ముందు ఏం కట్టబడాలి? నీ హృదయం కట్టబడాలి. కన్యక, ఇజ్రాయేలు కన్యక నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీ హృదయం కట్టబడాలి. ఎవరు కట్టిస్తారు? దేవుడు కట్టిస్తాడు. దేవుడు కట్టిస్తాడు. నీవు మరలా తమ్మురులను వాయింతువు. చదవండి. సంభ్రమ పడువారి నాట్యములతో కలిసెదవు. అంటే మునుపటి ఆనందము, మునుపటి సంతోషము, నీ యొక్క రక్షణ ఆనందము ఈ మధ్య మనం కోల్పోయామేమో. మొదటి ఆశ, మొదటి ప్రేమతో నువ్వు లేవేమో. కానీ దేవుడు నిన్ను కట్టిన తర్వాత, నీ యొక్క కుటుంబం కట్టిన తర్వాత, నీ యొక్క ఆత్మీయ జీవితం కట్టిన తర్వాత నువ్వు ఏ స్థితిలో ఉంటావు? ఆనందముతో, సంతోషముతో, స్తుతి ఆరాధన చేస్తూ, నాట్యములు చేస్తూ దేవుడి యొక్క సన్నిధిలో నిత్యము కనబడుతూనే ఉంటావు. ఓకే, ఇవన్నీ ప్రవక్త యొక్క జీవితంలో జరిగినవి ప్లస్ ప్రకటించబడినవి. సో ఇప్పటి వరకు మాట్లాడుకునే యొక్క వాక్యంలో మూలవాక్యమైన 1:5లో చూడండి. తల్లి గర్భమున రూపింపక మునుపే నిన్ను ఎరిగి ఉన్నా, గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించి తిని. సో దేవుడి చేత ప్రతిష్ఠింపబడిన నువ్వు, దేవుడి చేత రూపింపబడిన నువ్వు, నిన్ను ఎరిగి ఉన్న దేవుడి యొక్క చిత్త ప్రకారము కాక మరి ఏది నీ జీవితంలో జరగకుండా ఉన్నట్లు, నీ హృదయము దేవుడి చేత మాత్రమే కట్టబడినట్లు నీ జీవితాన్ని నువ్వు దేవుడికి అర్పించుకున్నావా? ఇర్మియా అర్పించుకున్నాడు. ఆయన కొట్టినా కూడా దేవుడి యొక్క చిత్తంలోంచి బయటకు వెళ్ళిపోవాలా. ఆయన దూషింపబడి ఉన్నా కూడా, ఎగతాళి చేయబడి ఉన్నా సరే, తల్లిదండ్రులు కన్నవాళ్ళు ద్రోహం చేసినా సరే, ఆయన ఇలా చెరసాల పాలు చేసినా, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, బట్ట ఏది లేకపోయినా, బురదలో పడవేసినా, ఆక్సిజన్ తీసుకుంటానికి కూడా కష్టంగా ఉన్న ఆ యొక్క సమయంలో కూడా దేవుడి యొక్క చిత్తానికి లోబడి ఉన్నాడు తప్ప
ఒక్క మాట అయినా సరే దేవుడి యొక్క చిత్తానికి వ్యతిరేకంగా అబద్ధపు ప్రవచనం పలకల, అబద్ధపు మాట పలకల. ఉన్నది ఉన్నట్లుగా యథార్థతతో కూడిన దేవుడి యొక్క ప్రవర్తన ఆయన అవలంబించుకొని అదే ప్రకటించాడు, అదే చేసి చూపించాడు. రాజులు అన్నిసార్లు అలా ప్రవర్తించినా సరే రాజుతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు నా ఏలినవాడా మహారాజా ఇలాగ మాట్లాడాడు. నన్ను ఇలా నిన్నటి రోజు ఇలా జైలుపాలు చేసావేంది రాజు అని చెప్పి ఏనాడు ఆయన నిందించాల. మరి మనం ఈరోజు ఏదో గొడవైంది, నిష్కారణంగా మనల్ని అలా చేసేసారు, నష్టపాలు కానీ దుఃఖం కానీ అన్నీ చేశారు. రేపు వస్తారు, మనం ఎలా మాట్లాడతాం? అరే నీ వల్ల నేను ఇంత నష్టపోయా, డామ్ డూమ్ డూమ్, నీ వల్ల నేను ఇలా అయిపోయా, మళ్ళీ డామ్ డూమ్ డూమ్. అంటే గతాన్ని తవ్వేటట్టు మనం ఉంటాం, కానీ క్రైస్తవ హృదయం అలా ఉండదు. మరి నువ్వు మానవరీత్యా ఉంటున్నావా, దేవుడి యొక్క హృదయరీత్యా నువ్వు బ్రతుకుతున్నావా? సో దేవుడి యొక్క చిత్తంలో ఉన్న నువ్వు, దేవుడి చేత నిర్మింపబడ్డ నువ్వు, దేవుడి చేత ప్రతిష్ఠించబడ్డ నువ్వు, నీ జీవితంలో శ్రమలు ఉంటాయి. ప్రవక్తకే ఉన్నాయి, విశ్వాసకి ఉంటాయా ఉండవా? ఉంటాయి. ఇన్ని ఉన్నా సరే నువ్వు ఎలా అయితే దేవుడు నిన్ను విడువక ప్రతి పరిస్థితి గుండా నీ పట్ల చూపిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో, అలాగే నువ్వు కూడా అలాగే ఉండాలి. నమ్మకత్వం, హంబుల్నెస్ రెండు వేరు వేరు. నమ్మకత్వం ఒకటి, హంబుల్నెస్ అంటే దీనత్వం. ఆయన దీనుడుగానే ఉన్నాడు. ఇన్ని పరిస్థితులు గుండా వెళ్ళినా సరే ఇన్ని దీనత్వం ఎక్కడ వదులుకోవాలా. ఇన్ని ప్రవచనాలు చెప్పినా నా అంతలో లేడని ఎక్కడ నేను అని అనుకోవాలా. అది కూడా వాక్యంలో ఉంటుంది చూడండి. తొమ్మిదో అధ్యాయము 23వ వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేవుని బట్టి అతిశయింపవలసి అనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టియే అతిశయింపబడవలసి ఉన్నది. ఓకే, నీ యొక్క అతిశయం దేని మీద ఉండాలి? ఇప్పుడు మనిషికి ఉన్న జ్ఞానము, స్థితిగతులు, అందము, ఐశ్వర్యము, ఘనత, చదువు, బంగారం, ఆస్తిపాస్తులు ఏది కాదు. దేని బట్టి? దేవుడి మీద. దేవుడు నీ పట్ల ఉన్న ఆయన యొక్క చిత్త ప్రకారమే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది జరుగుతుంది. ఇప్పుడు తల్లి గర్భంలో 9 months ఎలా ఉంటానో ఏంటో, ఎలా మైన్యూట్ పార్ట్గా ఉన్న ఆ యొక్క గర్భ సంచిలో ఉన్న ఆ యొక్క పార్ట్ ఎలా ఏదో ఒక బాడీలాగా ఏర్పడుతుందో ఇవన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాడుగా. అది తెలిసిన దేవుడు నువ్వు జన్మించి మరణం అయ్యే వరకు నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సంఘటన అవ్వచ్చు, పరిస్థితి అవ్వచ్చు, దేవుడు తెలియకుండా ఉందా? ప్రతిదీ తెలుసు. బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం రాసి ఉంటుంది, ఆల్ఫా ఒమేగా. అర్థం ఏంటి? ఏది ఆది, ఏది అంతం. భూమి మీద అంటే భూమి యొక్క స్టార్టింగ్ స్టేజ్ నుంచి భూమి అంతం అయ్యే వరకు కూడా ప్రతిదీ ఆయనకి తెలుసు. అదే నీ యొక్క జీవితం అక్కడ పెట్టుకో. నీ జీవితంలో స్టార్టింగ్ స్టేజ్ తల్లి గర్భమున రూపింపక మునిపి, అది స్టార్టింగ్ స్టేజ్. నెక్స్ట్ ఏంటి? భూమి మీద నువ్వు పడ్డదే మొదటి రోజు, అక్కడి నుంచి నువ్వు చచ్చిపోయే వరకు నీ జీవితంలో ఆది ఎవరు? నీ జీవితంలో ఆల్ఫా ఎవరు? ఒమేగా ఎవరు? అంటే జీవితంలో అంతం ఎవరు? ఈ మధ్యలో ఉన్న యొక్క 70 అవ్వచ్చు, 80 అవ్వచ్చు, ఆయుష్ ఎంత ఉంటే అంత. ఈ మొత్తం ఎవరి యొక్క ప్రణాళికలో ఉంది? సో భయం అవసరమా? చింత అవసరమా? దిగులు అవసరమా? చెప్పడం సులువే, నేను భయపడుతూనే ఉంటాను, కానీ అందరం ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమ నా మీద ఉంది, నీ మీద ఉంది. ఆయన నిన్ను నన్ను విడువక మన పట్ల కృప చూపుచున్నాడు. అది నీ ధైర్యంగా ఉండాలి. అది మాత్రమే నీ ధైర్యంగా ఉండాలి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్. యూకేలో 2.5 years ఉన్నా నేను. ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే దేవుడి దగ్గర, ఇప్పుడు మన దగ్గర ఎలా అయితే బైబిల్ ఉంటుందో అలాగే దేవుడి దగ్గర కూడా ఒక పుస్తకం ఉంటుంది, జ్ఞాపకార్థ పుస్తకం లేదా జ్ఞాపకార్థ గ్రంథం. ఆ యొక్క గ్రంథంలో ప్రతి ఒక్క విశ్వాసి యొక్క పేరు ఎలా రాసి ఉంటుంది. వాడు పుట్టిన సంవత్సరం ప్లస్ నెల, ఆ నెలలో పలానా వారం ప్లస్ ఆ వారంలో పలానా డేట్. ఇంతవరకు మీకు అవగాహన ఉండవచ్చు కదా. డేట్తో పాటు
టైంతో పాటు సెకండ్ కూడా రాసి ఉంటుంది. ఇది కల్లో దేవుడు నాకు చూపించాడు. ఉదాహరణకి ఈరోజు 16వ తారీఖు, 16వ తారీఖు జూన్ నెల 2024 సంవత్సరం పొద్దున్నే 3:30 పొద్దున్నే ప్లస్ దాంట్లో పలానా 10వ సెకండ్, 60 సెకండ్లు ఉంటాయి కదా, అర్థమైందా? ఉదాహరణ చెప్తున్నాం. 3:30 పొద్దున పూట 20వ సెకండ్లో దేవుడు వచ్చి వెంకటేష్ని నిద్రలేపాడు, ప్రేయర్ చేసుకోమని చెప్పాడు. వెంకటేష్ ప్రేయర్ చేసుకున్నాడు, టిక్ కొట్టాడు. వెంకటేష్ ప్రేయర్ చేసుకోవాలా, దేవుడు ఇంటూ కొట్టాడు. ఇదంతా ఒక గ్రంథంలో రాసి ఉంటుంది. ఓకే, పలానా టైంలో ఆ గొడవ అక్కడ జరిగింది. వెంకటేష్ వాక్యానికి భయపడి నోరు మూసుకున్నాడు, టిక్ కొట్టుతారు. నాకేంటి అనుకుని నోరు ఎలా పడితే అలా వాడాడు, ఇంటూ ఉంటుంది. ఈ ప్లస్ దేవుడు ఏం కన్సిడర్ చేస్తాడు? టిక్కు కొట్టుని కన్సిడర్ చేస్తాడా, ఇంటూ కొట్టుని కన్సిడర్ చేస్తాడా? మరి నీ జీవితంలో ఎన్ని టిక్కులు ఉంటాయి అంటే వాక్యానుసారంగా ఎన్ని ప్రవర్తన కరెక్ట్గా ఉంటుంది, ఎన్ని వాక్యానికి వ్యతిరేకంగా ఇంటూ కొట్టుకొని అంటే తప్పుగా ప్రవర్తించి వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తూ వెళ్తావు. ఇవన్నీ దేవుడు లెక్కెడతాడు. అంటే ఒక రోజులో ఆ యొక్క సమయం ఆ ఒక గంట మాత్రమే కాదు దేవుడు చూసేది, క్షణం. 60 సెకండ్లు 60 నిమిషాలు 24 గంటలు 7 రోజులు 30 రోజులు నెల సంవత్సరం చివరికి నీ ఆయుష్ మొత్తం గ్రంథంలో ఇలా పేరు, ఆ డేట్, నెక్స్ట్ ఆ వారం అట్లా మళ్ళీ నెల, అది కంప్లీట్ అయిపోయాక ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అలా జరుగుతూ ఉంటుంది. ఏదన్నా పరీక్షలో నేను ఫెయిల్ అయిపోయాను అనుకో, అలాంటి పరీక్ష దేవుడు మళ్ళీ ఇంకోసారి పెడతాడు, కానీ టైం గ్యాప్ ఇస్తాడు. ఈ గ్యాప్ ఎందుకు ఇస్తాడు అనుకున్నా ఆ పరీక్షలకి? ఈ గ్యాప్లో మనము ఆత్మీయ పరిశుద్ధ పరిమాణము పెంచుకుంటానికి ఒక సమయం ఇస్తాడు. ఫెయిల్ అయిన తర్వాత దీన్ని బట్టే మనకు కూడా ఎగ్జామ్స్ వస్తాయి. మార్చిలో ఫెయిల్ అయితే సెప్టెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు. అట్లాగే ఒక పరీక్షలో నేను ఫెయిల్ అయినప్పుడు రెండో పరీక్ష పెట్టడానికి 1 నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, ఒక సమయం ఇచ్చి మళ్ళీ దేవుడు అలాంటి పరీక్ష ఇంకోసారి పెడతాడు. ఈ 6 నెలల వ్యవధిలో నేనేమన్నా ఆత్మీయ పరిమాణం పెంచుకున్నాను అనుకో, పాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈ 6 నెలల వ్యవధిలో దుఃఖాకాంతుడిని అయిపోయి వేసారిపోయి దూరంగా పారిపోయాను అనుకో, మళ్ళీ ఫెయిల్ అవుతా. ఫెయిల్ అయ్యాను కదా అని చెప్పి మళ్ళీ పరీక్ష పెట్టడం దేవుడు మానేయడు. నేను చచ్చేదాకా దేవుడు నాకు పరీక్షలు పెడుతూనే ఉంటాడు. ఏ ఒక్క పరీక్షలో అయినా సరే పాస్ అవుతాడా, నా దగ్గరికి వీడు వస్తాడు, సజీవుడుగా ఉంటాడు, అగ్నిగుండంలో పాలవడం అన్న ఆశతో దేవుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడు. పాస్ అయ్యేవానుకు దేవుడు చక్కగా వచ్చి మనకి కిరీటం ఇస్తాడు, లేకపోతే బహుమానం ఇస్తాడు. ఫెయిల్ అయ్యేవానుకో ఇంకో పరీక్ష. ఇలా నీ జీవితంలో ప్రతిదీ రిపీట్ జరుగుతూనే ఉంటుంది. ఇదంతా దేవుడు ఇప్పుడు కళ్ళలో చూపించాడు. అలాగే మీ యొక్క జీవితం, నా యొక్క జీవితం ప్రతి ఒక్క రోజు దేవుడు ఎరిగి ఉన్నాడు. చదువుకుంటే కనుక ఆ యొక్క పదం చాలా సింపుల్గా ఉంటుంది, గాడ్ నోస్ యూ. ఏదన్నా జరిగింది, పిల్లలు వచ్చేసి ఇలా ఎక్స్క్యూజ్ ఇస్తున్నారు, అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు, నీ గురించి నాకు తెలుసులేరా, నువ్వు ఆ దొంగతనం చేసి ఉండవులే అని తల్లిదండ్రులు చెప్తారు. అట్లాగే దేవుడి యొక్క వాక్యం కూడా, గాడ్ నోస్ యూ. ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు, ఆయనకి తెలియంది ఏం లేదు. భూలోకమైనా సరే, ఆకాశమైనా సరే, సముద్రంలో అయినా సరే ఆయనకి కంటికి కనిపించడం ఏదీ లేదు. నీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సెకండ్ ఆయన ఎరిగి ఉన్నాడు. సో నువ్వు దిగులు పడకుండా, భయపడకుండా, ధైర్యము కలిగి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన కృప నిరంతరము నిన్ను ఏలుచున్నది అన్న ఒకే ఒక ధైర్యంతో విశ్వాస జీవితంలో అడుగు ముందుకు వేసి ప్రవర్తించు, బ్రతుకు. అప్పుడు దేవుడు నీ హృదయాన్ని కడతాడు. నీ హృదయం కట్టిన పిమ్మట నీ కుటుంబాన్ని కడతాడు. దేవుడు ఈ ఒక వాక్యం మన హృదయంలో భద్రపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.